హాయ్! వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. రాజపుత్నాస్ బయోడీజిల్స్ ఐపీఓ నవంబర్ 26న ఓపెన్ అయితుంది. ఈ కంపెనీ నేమ్‌లోనే వీళ్ళ బిజినెస్ కూడా ఉంది. బయోడీజిల్స్‌ని వీళ్ళు ప్రొడ్యూస్ చేసి డిఫరెంట్ ఇండస్ట్రీస్‌కి సప్లై చేస్తుంటారు. అండ్ 2016లో ఈ కంపెనీ స్టార్ట్ చేశారు. అండ్ అప్పటినుంచి వీళ్ళు 7 ఇయర్స్‌గా వీళ్ళు రిన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్స్‌లోనే కాకుండా మెయిన్‌గా బయోఫ్యూయల్స్‌ని ప్రొడ్యూస్ చేయడంలో ఎక్కువ ఫోకస్ అయితే చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఓన్లీ బయోడీజిల్ ప్రొడక్షనే కాకుండా ఈ బయోఫ్యూయల్ ప్రొడక్షన్ ప్రాసెస్ నుంచి వచ్చే బై ప్రొడక్ట్స్‌ని కూడా వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. దానికి గాను అప్రూవ్డ్ ప్రొడక్షన్ కెపాసిటీ వచ్చేసి 30 కిలోమీటర్స్ పర్ డే ఉంటే, వీళ్ళ యొక్క ఇన్‌స్టాలేషన్ ప్రొడక్షన్ కెపాసిటీ వచ్చేసి 24 కిలోమీటర్స్ పర్ డే ఉంది. ఇక్కడ 1 కిలోమీటర్‌కి మీరు ఈక్వల్ టు 100 లీటర్స్ ఏసుకోవచ్చు. అండ్ కంపెనీ మెయిన్ లొకేషన్ వచ్చేసి పులోరా అండ్ రాజస్థాన్‌లో ఉంది. కంపెనీ యొక్క ప్రైమరీ ప్రోడక్ట్ ఏదైతే ఉందో బయోడీజిల్ ఇదొచ్చేసి వెజిటబుల్ ఆయిల్స్ అండ్ యానిమల్ ఫ్యాట్స్ నుంచి అయితే ప్రొడ్యూస్ చేస్తారు. సెకండ్ వచ్చేసి వీళ్ళ యొక్క బయో ప్రొడక్ట్ క్రూడ్ గ్లిజరిన్. ఇదొచ్చేసి డిఫరెంట్ ఇండస్ట్రీస్‌లో యూజ్ చేస్తారు. లైక్ ఫార్మా, కాస్మెటిక్స్, ఫుడ్ ప్రొడక్షన్ ఇలాంటి ఇండస్ట్రీస్‌లో యూజ్ చేస్తారు. అండ్ దాంతో పాటుగా పొటాష్ ఫ్లేక్స్, వేస్ట్ స్లడ్జ్ అండ్ ఈ మెథనాయిల్, సిట్రిక్ యాసిడ్ అండ్ దాంతో పాటుగా సోడియం మెథాక్సైడ్ ఇలాంటి డిఫరెంట్ బై ప్రొడక్ట్స్‌ని గూడా వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. సో, ఈ కంపెనీ ఓవరాల్‌గా ప్రొడక్షన్ ఏం చేస్తది? బయోఫ్యూయల్స్‌ని ప్రొడక్షన్ చేస్తది. ఈ బయోఫ్యూయల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్‌లో వచ్చే కెమికల్స్‌ని కూడా వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. లైక్ వీటినే బై ప్రొడక్ట్స్ అని కూడా అంటారు. కమింగ్ టు వీళ్ళ రెవెన్యూ పర్ఫార్మెన్స్ మనం చూసినట్లయితే 2022లో వీళ్ళ రెవెన్యూ 17 క్రోర్స్ ఉంటే 2023 మార్చ్‌కి 23 క్రోర్స్, 2024 మార్చ్‌కి 53 క్రోర్స్ ఉంది. అండ్ 2024 జూలైకి మీరు చూసుకున్నట్లయితే వీళ్ళ రెవెన్యూ అయితే డిక్రీజ్ అయింది. ఓన్లీ మార్చ్ టు మార్చ్ మనం కంపేర్ చేసినట్లయితే వీళ్ళ రెవెన్యూ 128% అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ పాట్ పర్సెంటేజ్ ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ వచ్చేసి 168% అయితే ఇంక్రీజ్ అయింది. ఇన్ బిట్వీన్ 2023 మార్చ్ అండ్ 2024 మార్చ్‌కి. అండ్ అసెట్ వాల్యూ కూడా ఇయర్ ఆన్ ఇయర్ వీళ్ళకైతే ఇంక్రీజ్ అయితేనే వస్తుంది. అండ్ మీరు మిగతా డీటెయిల్స్ మీరైతే స్క్రీన్‌లో చూడొచ్చు. అండ్ కమింగ్ టు ఆర్ఓసీఈ రెవెన్యూ ఆన్ ఈక్విటీ కూడా వీళ్ళు 11% మెయింటైన్ అయితుంటే అండ్ డెబ్ట్ ఈక్విటీ వచ్చేసి 1.26% అండ్ అప్పులు కూడా వీళ్ళకి బానే ఉన్నాయి. అప్పులు ఉన్నప్పటికీ వీళ్ళ అసెట్ వాల్యూ కూడా ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ వస్తుంది. అండ్ పాట్ మార్జిన్స్ కూడా 9% అయితే ఉంది. కమింగ్ టు ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రోడక్ట్ వైస్ మనం చూసినట్లయితే బయోడీజిల్స్ నుంచి వీళ్ళకి 89% రెవెన్యూ జనరేట్ అవుతుంటే గ్లిజరిన్ నుంచి 3%, ఫ్యాటీ యాసిడ్స్ నుంచి 4% అయితే వీళ్ళకి జనరేట్ అవుతుంది. అండ్ డిఫరెంట్ సెక్టార్స్ నుంచి ఎంత రెవెన్యూ వస్తుందో అయితే చూద్దాం. 21, 22కి 100% వీళ్ళ రెవెన్యూ ప్రైవేట్ సెక్టార్స్ నుంచి వచ్చింది. అండ్ 22, 23 ఇన్ బిట్వీన్ చూసుకున్నట్లయితే 73% అయితే ప్రైవేట్ సెక్టార్స్ నుంచి వస్తే 26% గవర్నమెంట్ సెక్టార్స్ నుంచి వచ్చింది. అండ్ 23 అండ్ 24 ఇన్ బిట్వీన్ చూసినట్లయితే ప్రైవేట్ సెక్టార్స్ నుంచి 47% వస్తుంటే గవర్నమెంట్ సెక్టార్స్ నుంచి 52% అయితే వస్తుంది. ఓవరాల్‌గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గవర్నమెంట్ సెక్టార్స్ నుంచి 87% అయితే వీళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. అండ్ ప్రైవేట్ సెక్టార్స్ నుంచి ఓన్లీ 12% జనరేట్ అవుతుంది. కమింగ్ టు షేర్ హోల్డింగ్ పర్సంటేజ్ రాజపుత్న బయోడీజిల్ లిమిటెడ్ వచ్చేసి 75% స్టేక్ హోల్డ్ చేస్తుంటే, రాజీవ్ చౌదరి వచ్చేసి 20% స్టేక్ హోల్డ్ చేస్తున్నారు. అండ్ ప్రాగ్యా పన్వార్ వచ్చేసి 4% స్టేక్ అయితే హోల్డ్ చేస్తున్నారు. కంపెనీ ఓవరాల్‌గా అయితే చిన్నదే. బట్ అప్పులున్నప్పటికీ వీళ్ళు యొక్క ఫినాన్షియల్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ స్టేబుల్‌గా మెయింటైన్ చేస్తూ, అప్పులను కూడా ఇయర్ ఆన్ ఇయర్ తగ్గించుకుంటూ వస్తున్నారు. అండ్ ఇలాంటి ఇండస్ట్రీస్‌కి సంబంధించిన కంపెనీస్ కూడా చాలా తక్కువ. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇలాంటి బిజినెస్‌లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ఐపీఓ డీటెయిల్స్ నవంబర్ 26న ఓపెన్ అయ్యి నవంబర్ 28న క్లోజ్ అవుతుంది. అండ్ ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 123-130 పర్ షేర్. అండ్ లాట్ సైజ్ వచ్చేసి 1000 షేర్స్ అండ్ టోటల్ ఇష్యూ వచ్చేసి 24 క్రోర్స్ వీళ్ళు రైజ్ చేస్తున్నారు. అండ్ అందులో ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 24 క్రోర్స్. దెర్ ఈస్ నో ఆఫర్ ఫర్ సేల్. అండ్ వన్ రిటైల్ మినిమమ్ కేటగిరీ వచ్చేసి 1,30,000 అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. ఐపీఓ ద్వారా వచ్చిన ఫండ్స్‌ని వీళ్ళ యొక్క సబ్సిడరీ కంపెనీకి లోన్స్ తీర్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఎక్స్‌పాండ్ చేస్తూ ఇన్ ఫ్యూచర్‌లో కూడా బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ కమింగ్ టు రిస్క్ ఫ్యాక్టర్స్ ఈ సప్లై ఆఫ్ రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వీళ్ళకి ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ గవర్నమెంట్ సెక్టార్స్ నుంచే వస్తుంది. ఈ గవర్నమెంట్ పాలిసీస్ డిపెండెన్సీస్ రా మెటీరియల్ సప్లై ఆగిపోయినా వీళ్ళ టోటల్ ఓవరాల్ బయోడీజిల్ ప్రొడక్షను రిఫ్లెక్ట్ అయితది. అండ్ మొత్తం ఓవరాల్‌గా డిస్టర్బ్ అయితది. సో, వీళ్ళ ఫినాన్షియల్స్ మీద కూడా ఎఫెక్ట్ పడడానికి అవకాశం ఉంటది. అండ్
కంపెనీ చిన్నది అయినప్పటికీ వీళ్ళ బిజినెస్ అయితే బానే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ నేనైతే ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇలాంటి బిజినెస్‌కి సంబంధించిన కంపెనీస్ చాలా తక్కువ. అండ్ నేనైతే పర్సనల్‌గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నేను మిస్ చేసుకోను. పార్టిసిపేట్ అయితే చేస్తాను. యాస్ ఆఫ్ నౌ వచ్చేసి గ్రే మార్కెట్ ప్రీమియం 55% అయితే మెయింటైన్ అయితుంది. అండ్ ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. మీలో ఎంతమంది ఐపీఓలో పార్టిసిపేట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఐపీఓ మీద అని కూడా కామెంట్ చేయండి. దాని ద్వారా నాకు కూడా తెలుస్తది నేనేమైనా మిస్ అయ్యుంటే. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.